చందు వాళ్ళైతే స్కూల్కి వస్తారు. ఇక చందు లోహిత స్కూల్కి రాగానే అక్కడికి చిన్ని వచ్చి మామయ్య కూడా వచ్చాడా అని చెప్పి మామయ్యని చూసి మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న లోహిత చిన్నిని అడ్డుకొని, ఆగవే, ఎవరే నీకు మామయ్య? మామయ్య మా నాన్న మాటను కాదని నువ్వు మీ నాన్నతో వెళ్ళిపోయావు కదే, అలాంటప్పుడు మా నాన్న ఎందుకే నీకు ఇంకా? అయినా నువ్వు చేసిన పనికి మా నాన్న ఎంత బాధపడ్డాడో తెలుసా? మా నాన్న కనీసం తిండి కూడా సరిగా తినటం లేదే, నీ కారణంగానే మా నాన్న అంత బాధపడుతున్నాడే. నువ్వు చేసింది చిన్న తప్పు కాదే, చాలా పెద్ద తప్పే అని చెప్పి లోహిత చిన్నితో అంటుంది. అది వినగానే చిన్ని చాలా బాధపడుతుంది. అయినా నీ కారణంగా మా నాన్న తిండి తినటం లేదు, సరిగా మిషన్ కుట్టడం లేదు, ఆఖరికి గుండీలు కుట్టేటప్పుడు కూడా మీ వైపే ధ్యాస ఉండి చేతికి గాయం చేసుకుంటున్నాడే, చేతికి గుచ్చేసుకుంటున్నాడు ఆ సూదిని అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సత్యం చేతికి ఉన్న కట్టును చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చిన్ని అయితే పరిగెత్తుకుంటూ వాళ్ళ మామయ్య దగ్గరికి మామయ్య మామయ్య అంటూ వెళ్ళి, మామయ్య నా కారణంగానే ఈ చేతికి గాయమైందా మామయ్య, మామయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాంతో సత్యం అయితే ఆ చేతిని వదిలించుకొని, నువ్వు నా మనసుకి చేసిన గాయం కన్నా ఈ గాయం ఏది ఎక్కువ కాదు, ఈ గాయం చిన్నదే అని చెప్పి సత్యం అయితే చిన్నితో అంటాడు. అది విని చిన్ని చాలా బాధపడుతుంది. ఇక చిన్ని అయితే వాళ్ళ మామయ్య అలా అనటంతో, మామయ్య ప్లీజ్ మామయ్య నాతో ఒకసారి మాట్లాడు మామయ్య, ప్లీజ్ మామయ్య అని ఏడుస్తూ ఉంటుంది. అయినా సరే సత్యం ఏం మాట్లాడకుండా ముఖం తిప్పుకుంటాడు. దాంతో చిన్ని చాలా బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.